ఒకే రాష్ట్రం ఒకే పోలీసు విధానాన్ని అమలు చేయాలని కోరుతూ బెటాలియన్ పోలీసులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు ఇందిరాపార్క్ టాటా చౌక్ బయలుదేరిన బెటాలియన్ పోలీసులను ఎన్టీఆర్ స్టేడియం వద్ద భారీగా పోలీసులు గస్తీ చేస్తూ ఎక్కడికి ధర్నాకు వస్తున్న బెటాలియన్ పోలీసులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నట్లుగా పోలీసులు ఇందిరాపార్క్ ధర్నా చౌక్కు వస్తున్నారనే సమాచారం ఉండడంతో ముందుగా అక్కడికి పోలీసులు భారీగా చేరుకొని ఆందోళన చేస్తున్న పోలీసులను పోలీస్ స్టేషన్కు తరలించారు. మేము అసలు ధర్నా చేయడానికి వాస్తవానికి రాలేదు. ఆల్రెడీ 144 సెక్షన్ ఇచ్చిన తర్వాత ఎవరైనా ధర్నా చేస్తారా? ఒక 144 సెక్షన్ ధర్నా చేయాలంటే 100 మంది ఉంటారు. 100 మంది ఆల్రెడీ ఎక్కడ పెట్టాలి అక్కడ అవ్వరు. యాక్చువల్లీ ధర్నా చేయడానికి రాదు, వేరే పని మీద వచ్చినాము. వేరే పని మీద వచ్చి సార్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనోడు మొన్న డి సార్ గారు ఆల్రెడీ మాట్లాడిన మనంతో మాట్లాడితే మళ్ళీ కాల్ వచ్చింది. ఆల్రెడీ డీజీపీ సార్ గారు కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంది శౌర్య భవన్ లో 12 గంటలకు మీరు రమ్మని కాల్ వచ్చింది. కాల్ వచ్చి ఫోన్ గుంజుకొని డిఎస్పీ అసలు మాకు ఏం అవసరం లేదు, ధర్నా మమ్మల్ని పంపించేస్తారు. 100 మంది దానికోసం రాలేదు. మనోడు వాళ్ళ సార్ వాళ్ళు ఒక పని అప్పచెప్తే పని కోసం వస్తే మమ్మల్ని తీసుకొని వచ్చి అక్రమంగా ఇదైతే అక్రమ అరెస్ట్. అసలు ఎందుకు అరెస్ట్ చేస్తారో అర్థమైతలేదు. యాక్చువల్లీ బెటాలియన్ లో ఇంటిమేషన్ అంటే మనోడికి ఒక ఫోన్ వచ్చింది. కంట్రోల్ బెటాలియన్స్ ఉంటే మొత్తం 12-13 బెటాలియన్స్ ఉంటే బెటాలియన్ నుంచి ఇద్దరు రమ్మని ఆర్డర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఆడికి పోయి సార్ వారు చర్చలు ఆల్రెడీ మహేష్ భగత్ సార్ గారు మాకు సానుకూలంగా స్పందించిన తర్వాత కూడా మమ్మల్ని బయటికి పంపిస్తా అని చెప్పారు. అంటే ఏదైనా ఒక మీకు ఏ పోలీస్ వ్యవస్థ కావాలన్నారు కాబట్టి దాని గురించి మేము కమిటీని వేసి సీఎం సార్ గారికి రిప్రజెంట్ ఇస్తాము. సీఎం సార్ గారు ఎట్లా అంటే అలానే అంతవరకు మీరు అనుకున్న మేము 3 years 5 years ఒక దగ్గర ఉద్యోగం చేయాలని మేము కోరుకున్నాం. పిల్లల్ని ఆలని ఇచ్చిపెట్టి మేము పిల్లలు ఇచ్చిపెట్టి ఉండాలి, భార్య భర్తలు ఇచ్చిపెట్టి ఉండాలి, అక్కడ ఉండాలి. కాబట్టి మాకు ఇది అంత సార్ ఒక 3 years 5 years ఒక దగ్గర ఇస్తే మేము సివిల్తోటి సపోర్ట్ ఉండి ఎంత అంటే ఉద్యోగం మీరు ఏమైనా చేయించుకోరు, 24 చేయించుకోరు, ఏమైనా చేయించుకోరు. మేము చాలా హైదరాబాద్ చాలా బందోబస్తు చేస్తాం. అదే డిఎస్పీ సార్ వాళ్ళు, సిఐ సార్ వాళ్ళు, ఎస్ఐ సార్ వాళ్ళ దగ్గర కూడా మేము చాలా